ఈ మధ్య కాలంలో స్టేజ్ మీద మీ ప్రొడ్యూసర్స్ కానీ చాలామంది ఒకరైతే సినిమాకొస్తే తాయిత్తులు కట్టుకెళ్ళండి, లేకపోతే మీ డెత్ సర్టిఫికేట్ మీద సంతకం పెట్టించుకెళ్ళండి. ఒకరైతే నేను సినిమాలు చేయను. చాలా చాలా రకరకాలుగా మాడుతున్నారు. ఛాలెంజ్ చేసి విసురుతున్నారు ఆడియన్స్‌కి. మీరొచ్చేటప్పటికి తర్వాత నేను మాట్లాడను అంటున్నారు. ఇదేంటి? మాట్లాడను అనలేదు. నేను ఇలా మైక్ పట్టుకొని మళ్ళీ ఇలా ఓవర్ కాన్ఫిడెంట్‌గా లాగా బిహేవ్ చేయను అనే చెప్తున్నాను అంతే. ఏంటి బట్ సార్ నేను ఇవన్నీ? కాన్ఫిడెంట్‌గా చెప్పాను. ఇవన్నీ ప్రమోషన్ స్టాటిస్టిక్సా లేకపోతే ఎట్లా? ఏం లేదండి. ఇప్పుడు మనకోటి నచ్చిందన్నప్పుడు నిజంగా బలంగా చెప్పాలి కదండీ! నేను సిగ్గుపడుతూ ఓకే. ఓకే. ప్రేక్షకులు మీరందరూ దీవించండి, ఆశీర్వదించండి అంటే అది కాదు సార్ కదండీ! మీరు నిజంగా నమ్మింది చెప్పాలి కదా! మీరు చెప్పింది ప్రతిసారి రెగ్యులర్ అయిపోతుంది కదా! ప్రతి ప్రొడ్యూసరు నేనెప్పుడు చెప్పలేదండి. రెగ్యులర్‌గా చాలామంది చెప్తూ వస్తున్నారు. అది వాళ్ళ కాన్ఫిడెన్స్. హ్మ్. అండ్ అలా చెప్పిన వాళ్ళు నిజంగా చాలా సార్లు సక్సెస్ అయ్యారు. ఫెయిల్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అవును. అంటే ఇప్పుడు 4 సార్లు సక్సెస్ అయినప్పుడు ఒకసారి ఫెయిల్ అవుతది కదండీ! అంటే మనమేం దేవుళ్ళం కాదు కదా! సో, ఒక్కొక్కసారి అవుద్ది అంతే. బట్ దానికన్నా కాన్ఫిడెన్స్ చూపించడం, కాన్ఫిడెన్స్‌తో చెప్పడం అనేది ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది అంతే. ఈసారి గట్టిగా కొడతారు అయితే. 100% డౌట్ లేదు.